కర్నూలులో అశోక్ లేలాండ్ షోరూమ్ ప్రారంభం. మంత్రి టీజీ భారత్ చేతుల మీదుగా ఘన ప్రారంభోత్సవం. దేశవ్యాప్తంగా అశోక్ లేలాండ్ సంస్థ అత్యుత్తమ సేవలను అందిస్తూ వాణిజ్య వాహన రంగంలో ముందంజలో నిలుస్తుందని రాష్ట్ర మంత్రి టీజీ భారత్ పేర్కొన్నారు. కర్నూలు శివారు ప్రాంతంలోని డోన్ రోడ్డు గోశాల సమీపంలో జాతీయ రహదారి 44 పై ఏర్పాటు చేసిన అశోక్ లేలాండ్ షోరూమ్ ను మంత్రి టీజీ భారత్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌరవ్ వెంకటరెడ్డి, డీఎస్పీ మెహబూబ్ బాషా, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ లో భారీ పరిశ్రమలు పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. జిల్లా కేంద్రంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయన్నారు. అశోక్ లేలాండ్ స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీస్ వర్క్ షాప్ మేనేజింగ్ డైరెక్టర్ వహీద్ హుస్సేన్ బిజినెస్ రంగంలో ఇప్పటికే రాణిస్తున్న బిజినెస్ మ్యాన్ అని పేర్కొన్నారు. కస్టమర్లకు సర్వీస్ బాగా అందిస్తే ఎంత దూరం నుంచి అయినా వచ్చి సర్వీస్ తీసుకుంటారని మంత్రి వివరించారు. కస్టమర్ల నమ్మకాన్ని కోల్పోకుండా వాహనాలకు నాణ్యమైన మెరుగైన క్వాలిటీతో కూడిన సర్వీస్ అందించాలని మంత్రి సూచించారు. భారత్ ఆటో కేర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, అశోక్ లేలాండ్ స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీస్ వర్క్ షాప్ సంయుక్తంగా వాహనాల వినియోగదారులకు మెరుగైన సేవలు అందించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. ద్వారా చాలా కంపెనీస్, చాలా ఇండస్ట్రీస్ కూడా మన కర్నూలుకి తీసుకొస్తున్నారండి. టీజీ భరత్ గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మహమ్మద్ షరీఫ్ గారు, అలాగే మిత్రులు రాజగోపాల్ రెడ్డి గారు, అలాగే తులసిరెడ్డి గారు, కంపెనీ జోనల్ ఇన్ఛార్జీలు, కంపెనీకి సంబంధించిన వాళ్ళందరూ రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన చాలామంది లారీ ఓనర్లు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేంద్ర నిధులతోటి సెంట్రల్ ఎంఎస్ఎంఈ వాళ్ళ చిన్న చిన్న ఫ్యాక్టరీలకు, చిన్న చిన్న సర్వీస్ సెంటర్లకు, ఇండస్ట్రీలకు డెవలప్ చేయడానికి ఎన్నో అవకాశాలు తీసుకురావడం జరుగుతుంది. అలాగే మన మంత్రి గారైన భరత్ గారు కూడా మన కర్నూలు జిల్లాకు ఎన్నో రకాలుగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చాలా అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తిగా మనం అందరం కూడా గర్వపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఓరకల్ ఇండస్ట్రీస్ హబ్లో చాలా వరకు పెద్ద పెద్ద మేజర్ ఫ్యాక్టరీలు తీసుకురావడం జరిగింది. చాలా వరకు అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయిపోతే మనకు కర్నూలు టౌన్కు ఈక్వల్గా ఓరకల్ వరకు కలుపుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. సో మనం అందరం కూడా ప్రభుత్వం చాలా రకాలుగా సబ్సిడీలు ఇస్తుంది. ఈ విధంగా ఎవరైనా ఫ్యాక్టరీలు కానీ, సర్వీస్ సెంటర్లు కానీ, చిన్న చిన్న ఇండస్ట్రియల్ సెంటర్లు పెట్టుకుంటే కూడా మన సోదరులు భరత్ ద్వారా అందువరకు చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అందరూ కర్నూలులో సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు మంత్రి గారు. ఏ టైం అయినా కూడా మన అవైలబుల్ తొందరగా చేయించడానికి కృషి చేస్తాడని చెప్పి తెలియజేస్తూ ఈ వైద్య గారికి పెద్దలు షరీఫ్ గారు, అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. షరీఫ్ గారి గురించి ఎప్పుడు గుర్తు వచ్చేది సేవియర్ ఆఫ్ అమరావతి క్యాపిటల్. ఆ రోజు సార్ లేకపోతే క్యాపిటల్ సిటీ అక్కడ ఉండేది కాదు, మనకు ఒక క్యాపిటల్ అనేది ఉండేదే కాదేమో. చాలా అంటే ఈజ్ రియలీ సేవ్డ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండి. సో గ్రేట్ లీడర్ అండ్ చాలా ఎథిక్స్ ఉండే, వాల్యూస్ ఉండే నాయకులు ఈరోజు పైకి రావడం మన వాయిస్ పై కూడా అదృష్టం చేసుకున్నట్లే. అలాగే పెద్దలు అన్న గౌరవ వెంకటరెడ్డి అన్న, మా ఇద్దరి ట్విన్ బ్రదర్స్, ట్విన్ సిస్టర్స్ లెక్క మా పక్కనే కర్నూలు అన్ని ఆనుకొని అన్ని డెవలప్మెంట్ అంతా మా కర్నూలు ఏమి ఉండాలంతా అన్న పక్కనే జరుగుతుంటుంది. ఎందుకంటే అన్నకి ఏరియా పెద్దగా ఉంది. సో ఏమైనా ఇండస్ట్రీస్ అంటే అన్నీ కూడా అక్కడికి వస్తుంటాయి. సో బట్ వీ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ అన్న అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే ఇంకో రాజగోపాల్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు, మార్కెట్ డైరెక్టర్ గారు, మెహబూబ్ బాషా గారు, కెనరా బ్యాంక్ ఆర్యన్ గారు, మెయిన్ వాయిడ్ బై అండ్ వాళ్ళ బ్రదర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ యూనిట్ బాగా సక్సెస్ కావాలనేది నేను ఆశిస్తున్నా. ఒకటండి గ్యారంటీ చెప్పగలుగుతా, ఇప్పుడు మనకి ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత
ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇట్లాంటివన్నీ కూడా బాగా సక్సెస్ అయ్యేదానికి బాగా అవకాశం ఉంది. అండ్ హోప్ఫుల్లీ ఇది బాగా సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నా. వాయిడ్ బై కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఒక ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మ్యాన్, మోటైన్ ఇండస్ట్రీస్ ఒక బిజినెస్ మ్యాన్ ఐడియా ఉంది, ఎట్లా చేయాలా ఏమనేది అవగాహన ఉంది. ఈరోజు ఇది పెళ్ళిన తర్వాత ఒక 70 మెంబర్స్కి ఉద్యోగ అవకాశాలు వచ్చింది. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇలాంటివన్నీ వచ్చేదానికి బాగా అవకాశం ఉంది, ఎందుకంటే పక్కన ఓవరాల్లో చాలా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. అండ్ ఇక్కడ అశోక్ లీలాండ్ ఈజ్ బిగ్ బ్రాండ్, అందరికీ తెలిసిందే. నాకు అశోక్ లీలాండ్ అంటే ఇంకోటి గుర్తొచ్చేది, ఆడిట్ చేస్తూ ఉంది. 96 తర్వాత 1-2 years చెన్నైలో వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం ప్రైజ్ వాటర్ హౌస్లో పనిచేస్తున్నప్పుడు అశోక్ లీలాండ్కి నేను ఆడిట్గా పోయింది అనమాట. సో ఎప్పుడు అశోక్ లీలాండ్ అంటే నాకు ఆ ఫ్యాక్టరీ అదే గుర్తొస్తుంటుంది. ఐ గాట్ దట్ రిలేషన్షిప్ విత్ అశోక్ లీలాండ్. ఇట్స్ ఎ బిగ్ బ్రాండ్. సర్వీస్ అనేది ఒకటి వైట్ బైకి ఈజ్ అ బిజినెస్ మ్యాన్, హీ నోస్ వెరీ వెల్. సో సర్వీస్లో ఎస్పెషలీ మనం ఎంత బాగా ఇస్తే వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ నుంచి ఎక్కడి నుంచైనా అక్కడికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ బాగా చేస్తారు, కరెక్ట్గా న్యాయంగా చేస్తారు, క్వాలిటీ వర్క్మ్యాన్షిప్ అనేది వచ్చిందనుకోండి, ఇక్కడ ఉండే ప్రాంతమే స్టార్ట్ అండ్ సోల్ ఇంటూ ఇట్, దెన్ ఓన్లీ మీరు సక్సెస్ అయ్యేదానికి ఉంటుంది, ఫర్మ్ కూడా సక్సెస్ అయ్యేదానికి బాగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ సపోర్ట్ సిస్టమ్ ఎస్పెషలీ వర్క్ చేసే వాళ్ళు, వర్కర్స్ అందరూ కూడా ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నా. వాయిడ్ బై ఇట్లాంటి ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ కానీ ఇట్లాంటివి ఇంకా పెద్ద ఎత్తున గ్రో కావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. వాయిడ్ బై ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గారికి చిన్న సత్కారం చేయవలసిన కోరుతుంది. గట్టిగా చెప్పండి. చాలా సంతోషంగా ఈరోజు ఒక గొప్ప పండుగ చేసుకోవాలి మనం. ఎందుకంటే ఒక స్పేర్ పార్ట్స్ అంటే పెద్ద చిన్న విషయం కాదు. ఒక పెద్ద కంపెనీ, ఒక పెద్ద సర్వీస్ సెంటర్ మన కంపెనీలో మనం పెట్టుకుంటామంటే వేరే ఊరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంతే కదా. అండ్ ఇలాంటి ఇండస్ట్రీస్ మనం ఎన్నో వస్తాయి. అలా రావాలంటే మనం మన కర్నూలు జిల్లాలో మన భరత్ గారిని గెలిపించుకోవాలంటే, అంతే కదా. 70 మందికి ఉద్యోగ అవకాశాలు అంటే చిన్న విషయం అయితే కాదు కదా. సో అండ్ ఇక్కడ ఉన్నటువంటి మా సార్ వారికి కూడా చిన్న సత్కారం జరుగుతుందండి. మీ యొక్క సమయాన్ని కేటాయించి మా యొక్క గ్రాండ్ ఓపెనింగ్ చేసినటువంటి పెద్దలందరూ అండ్ ముఖ్యంగా రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ టీజీ భరత్ గుప్తా గారికి మా వాహిద్ గారి తరఫున అండ్ అలాగే మా స్టాఫ్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మా బంధుమిత్రులకి అలాగే అశోక్ లీలాండ్ కుటుంబ పెద్దలకి, కుటుంబ సభ్యులకి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మా మీద ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో ఇంత పెద్ద బ్రాండ్ బాధ్యతలను మా మీద ఎంతో విశ్వాసంతో ఇచ్చినందుకు సదా మేము ఈ యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని మేము కొనసాగిస్తామని చెప్పేసి మా యొక్క భారత గ్రూప్ ఆఫ్ తరఫున మీకు మాట ఇస్తున్నాం సార్. మీరట్టుగా తప్పకుండా మేము ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంస్థ మాది. మేము చాలాసార్లు మేము ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 పొజిషన్ కూడా వచ్చిన సందర్భం, ఆల్ ఇండియాలో మేము టాప్ 10లో ఉన్న పొజిషన్ మేము చూసాం. మేము ఎన్నోసార్లు మా అత్యుత్తమ ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు కూడా మేము సొంతం చేసుకున్న సంస్థ మాది. మీ యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని మేము కొనసాగిస్తామని చెప్పేసి నా భారత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తరఫున, నా కుటుంబ సభ్యుల తరఫున, నా యొక్క స్టాఫ్ తరఫున, అందరి తరఫున మీకు మాటిస్తున్నాను సార్. తప్పకుండా నంబర్ 1 పొజిషన్లో తీసుకురావడానికి 100% మేము కష్టపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాగే నాకు అన్ని విషయాలు నాకు తెలిసిన వ్యక్తి నేను. నాకు సర్వీసు మీద చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే నేను ఎక్కువ సర్వీస్ మీదనే ఇంట్రెస్ట్ చూపిస్తాను నేను.
నా దగ్గర దాదాపు నా కాంటాక్ట్ లిస్ట్లో 11,450 మంది కస్టమర్ల ఫోన్ నంబర్లు ఉన్నాయి. నాకు తెలిసి బహుశా చాలా తక్కువ మందికి ఇన్ని ఉంటాయి. నేను ప్రతి ఒక్క కస్టమర్ ఫోను కాంటాక్ట్ నేను తీసుకుంటాను. ఒకవేళ మిస్డ్ కాల్ ఉంటే తర్వాత కూడా నేను చేసే అలవాటు నాకు. నా